ఇలా ఫస్ట్ టైం నేను నా వెనకాల మా లోగో పెట్టిన. ఎందుకంటే ఎవడెవడైతే నా సనాతన ధర్మాన్ని నమ్మడో ఆడికి లాగులు ఉడదీసే దినం దగ్గర పడ్డదని చెప్పి పెట్టనికి. అంటే చిత్రగుప్తు పెట్టిన తర్వాత లాగులు ఉడతాయనన్న విషయం కాదు, మా గర్వం మా గర్జన నా సనాతనం అని చెప్పనీకే నేను చెప్పిన. ఇప్పటిదాకా మీరు మమతల హోమం నా సనాతనం చూసినాం. ఇక ధర్మహింస తదైవచ అదే యాంగిల్ అయినా ఉండేది మాత్రం ఖచ్చితంగా సనాతన యాంగిల్ అని చెప్పి మ్యాథమెటిక్స్లో ఒకటి కొత్త యాంగిల్ రావాలా. ఇలా చిత్రగుప్త్ కుటుంబానికి యావత్ భారతావనికి ఆ కాడికి వస్తే తెలుగు రాష్ట్రాలకు జర కుర్సీకి పేటి సంబాల్కే జర కస్కే బాన్లేనా. ఇప్పుడు మనం మాట్లాడే కంటే ముందు ఆ మహనీయుడి గురించి ఎంత మాట్లాడినా తక్కువ. మాట్లాడకపోతే నీ ధర్మంలో నువ్వు ఎందుకు పుట్టినవురా అని చెప్పాలని నీకు జన్మనిచ్చిన తల్లే నీకు శాపన పెడుతుంది. పొద్దుగాల మేము రామ్ కాబట్టి సాయంత్రం వస్తాం కాబట్టి ఆ పొద్దునెప్పుడైతుందని తహతహలాడే ప్రతి హిందూ గుండె సప్పుడు ఒకే ఒక మాట, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జర. అందుకే అన్న కుర్సీకి పేటి కస్కే బాన్లే అని చెప్పిన. జర గట్టిగా పెట్టుకోరు సీట్ బెల్ట్. హైందవ స్వరాజ్ గురించి మాట్లాడిన ఏకైక మునగాడు జర ఊరియా డైరెక్ట్ ఓనికే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దానికంటే ముందు చిత్రగుప్త్ ఎవరైతే చూస్తున్నారో, ఇప్పుడు లైవ్ షో ఎవరైతే చూస్తున్నారో వాళ్లకు నేను పాదాభివందనం చేసి చేతులు జోడించి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ నిలబడి ఒకసారి మీ గుండె మీద మీరు చేయబెట్టుకొని నిలబడాలన్నది నా ఆశ, నా కోరిక. నేను 2 seconds పాజ్ తీసుకుంటున్నా. దయచేసి ఎక్కడెక్కడైతే ఉన్నారో అందరూ నిలబడాలన్నది నా కోరిక. మీకు పాదాభివందనం చేసి చెప్తున్నా. ఆ మహనీయుడికి కనీసము 30 seconds అందరం అంకితం చేద్దాం. జగదంబ నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఆస్తే కదం మహారాజ్ గణపతి గజాశ్వపతి భూపతి ప్రజాపతి సువర్ణరత్న శ్రీపతి అష్టావధాన జాగృత అష్టప్రధాన వేష్టిత న్యాయాలంకార మండిత సువర్ణరత్న శ్రీపతి రాజనీతి ధురంధర ప్రౌఢ ప్రతాప పురందర క్షత్రియ కులావతావ సింహాసనాధీశ్వర గ్రో బ్రాహ్మణ ప్రతిపాలక అష్టావధాన జాగృత అష్టావధాన వేష్టిత న్యాయాలంకార మండిత శస్త్రశాస్త్రాత పరపారంగద రాజనీతి దురంధర ప్రౌఢ ప్రతాప పురందర క్షత్రియ కులావతావ సింహాసనాధీశ్వర భోస్లే కులదీపక హైందవ సామ్రాజ్య సంస్థాపక శ్రీమాన్ మహారాజాదిరాజ రాజా శివ ఛత్రపతి మహారాజ్ కి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై భవానీ. నమః పార్వతీపతయే హర హర మహాదేవ జగదంబ. నేను 2 సార్లు వాడిన ఒక దగ్గర, ఎందుకంటే అది వాడుతున్నప్పుడల్లా నాకు గూజ్ బంప్స్ వచ్చింది. అఫ్కోర్స్ నాకు ఈ పాట వస్తుందని కాదు, నేర్చుకోవాల్సి వస్తుంది. నేర్చుకోవాలి ఖచ్చితంగా. హిందువు లెక్క పుట్టిన నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర కాదు, నీ జీవితం, నీ జిందగీ. ఇవాళ ఆయన గురించి తలుసుకొని హిందూ ఉండడు, ఆయన చరిత్ర తెలియని మనిషి అంటూ ఉండడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మొల్తాడు లేని మొగల్లా ఉచ్చ ఓపించిన మొగోడు ఎవరు అని అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అని చెప్పి మాట్లాడతాం. హైందవ స్వరాజ్, ప్రతి రాజు తన రాజ్యంలో ఉన్న ఖజానా నింపుకోనిక చూసిండు. కాకపోతే హిందువుల కష్టాన్ని తీరుస్తా హైందవ స్వరాజ్ నిర్మిద్దాం, మొగళ్ళ గుండెల గుణపాలు దించుదాం అని కలగన్న ఏకైక శివుడి అంశంలాగా పుట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇవాళ ఆయనను తలుసుకుంటున్నందుకు హిందూ అయి గర్జించాలా. ఆనాడు ఆయన బాగ్నాకు పెట్టుకొని ఏదైతే చీరి చింతపండు పెట్టిండు,
ఇన్ఫ్యాక్ట్ ఒక్క మాటలో చెప్పాలని అంటే ఈజ్ అ మేనేజ్మెంట్ గురు. నువ్వు చదువుకున్న ఎంబీఏలో నీకు ఏం చెప్తేవో నాకు తెలియదు. నువ్వు చదువుకున్న సిచ్యువేషన్ అనాలిసిస్ ఆర్ టు దట్ మ్యాటర్ రిస్క్ మేనేజ్మెంట్ నీకేం నేర్పుతుందో నాకు తెలియదు. కాకపోతే ఏడ తగ్గాలనో ఏడ నెగ్గాలనో భారతావనికి చూపిన ఏకైక ఛత్రపతి అని అన్నారు. అందుకే అసుంటి ఛత్రపతి వారసులమైనందుకు గర్జిద్దాం. ఈ కాడికి వచ్చి మాట్లాడితే చావా అనని ఒక సినిమా వచ్చింది. చావా అననే సినిమా అనగానే అసలు ఏంది అననే చాలామందికి ఒక డౌట్ వస్తుంది. ఇది ఒక నావల్ని బేస్ చేసుకొని ఈ సినిమా తీసిండ్రు. ఆయన పేరేదో నాకు గుర్తొస్తలేదు. ఆ నావల్ని బేస్ చేసుకొని సినిమా తీసిండ్రు. చావా అననంటే పులిబిడ్డ అని అర్థం. మళ్ళీ పులికి పుట్టినోడు పులిబిడ్డనే అవుతాడు కదా. మన దగ్గర చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు వాళ్ళతో నేను కంపేర్ చేసి ఆ మోటో ఆ స్పిరిట్ని నేను చేయదలుచుకోలే. లాస్ట్కి అది కంక్లూడ్ చేస్తాను. మర్చిపోతే కూడా నాకు చెప్పుర్రి. ఐఎమ్ డామ్ సీరియస్ ఆన్ ది సబ్జెక్ట్ వెన్ ఐఎమ్ స్పీకింగ్ ఆన్ మై ప్రైడ్ బికాజ్ ఐఎమ్ ప్రౌడ్. ఆయన గురించి మాట్లాడేటప్పుడు నా కంఠం లేస్తుంది, నా ఎంటికలు నిలబడతాయి, నా గుండె సప్పుడు రెట్టింపు అవుతుంది. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన పుత్రుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ అని అంటే ఇట్స్ అన్ ఎమోషన్. ఒక పులిబిడ్డ స్టోరీని ఇవాళ మనకు తీసుకొని వచ్చారు. సిసలైన మజా అయింది తెలుసా ఫ్రెండ్స్ ఆ సినిమాలో. ఏ పైసలు లేకుండా ఇలా ప్రతి ఛానల్ ఆ సినిమాని ప్రమోషన్ చేస్తుంది చూడు. భారత్ మాతాకి జై అని చెప్పి అలా ప్రతి ఒక్క హిందూ గుండె కొట్టుకుంటుంది చూడు. ఎన్నాళ్లకు మన చరిత్ర మనకు ముంగట కనబడుతున్నది. మొఘల్ సల్తనత్ని ఏ రకంగా ఓపించిండు ఛత్రపతి శివాజీ పుత్రుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఆ సినిమాలో మీరు స్టార్టింగ్లోనే చూస్తే పులి ఇట్లా జబడాలు బట్టి ఇట్లా చీరుతాడు. జబడాలు బట్టి ఇట్లా చీరుతాడు. ఇది మా బలం, ఇది మా బలగం, ఇది మా పరాక్రమం, ఇది మా ప్రతిభ. మొఘల్ సల్తనత్ కోసం ఎక్స్పాన్షన్ గురించి మీరు ఆలోచించిర్రు. రే ముల్తాడు లేని వాళ్ళు అందరికీ చెప్తున్నా. మొఘల్ సల్తనత్ని ఆయన హైందవ స్వరాజ్ అని చెప్పి కలగన్నాడు. మొఘల్ సల్తనత్ని డక్కన్లా అడుగు పెట్టేటప్పుడు చీరి చింతపండు పెట్టిండు ఒకరికి. డక్కన్ అని అంటే అరే దిగొచ్చిండు మీ ఔరంగజేబ్. సినిమా జబర్దస్త్ చూపించిండు. అయితే ప్రతిసారి జోధా అక్బర్ సినిమా చూడగానే అక్బర్ కానీ చూపించిరా అని అమ్మా ఇగాడు ఎంత చక్కదనం ఉన్నాడు అని అంట. ఏమో పొద్దున ముఖం చూసి వచ్చేది రాదు అని ముఖం చూస్తే ఆన్ని తయారు చేసి చూపించిరా ఇక తిప్పిరా. కానీ ఈ సినిమాలో ఆ నుదినాష్టప్ ఔరంగజేబ్ గారిని ఎట్లా ఔరంగజేబ్ అని ఎందుకు అంటున్నా నేను? ఐఎమ్ సారీ ఫ్రెండ్స్. సినిమాలో ఏమని పిలుస్తాడు తెలుసా ఫ్రెండ్స్? ఔరంగజేబ్ అని పిలవడు. క్షమాపణ అడుగుతున్నా మీ అందరికీ. ఒక్క దగ్గర కూడా ఔరంగజేబ్ అని అన్నాడు. ఔరంగ్ అని పిలుస్తాడు. ఒక యుద్ధం ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మ తోడు ఒక హిందూ అని చెప్పి నువ్వు గర్వించకపోతే నేను చెప్తున్నా కదా ఆ యుద్ధం ఏందనంటే వీళ్ళ దగ్గర 5 లక్షల సైన్యం, వీళ్ళది కేవలం 25,000 50,000 సైన్యం. ఔరంగ్ బిడ్డే ఏమంటుందంటే మన షాహీ రసోయిలు ఎంతమంది అయితే 25,000 పనిచేస్తారో వాళ్ళ సైన్యం అంత ఉంది అని చెప్తుంది ఔరంగ్కి. ఔరంగ్ అంటే ఆడే జిల్లా ఇలా షెహన్షా అంటారు కదా ఔరంగజేబ్. ఆడు కుట్టుకుంటుండే టోపీలు కుట్టుకుంటూ అమ్ముకుంటూ బతుకుతుండాడు. హిందువుల మీద జరుగుతున్న అరాచకం ఎట్లయితే చూపించిండ్రో అట్లనే మన హిందువుల మొఘళ్ళ మీద చూపించిన ప్రతాపం కూడా అట్లనే చూపించిండు ఆ చావాలా. అరే బ్రదర్, ఒక దగ్గర గొరిల్లా వార్ఫేర్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తారు. ఏం ఇంప్లిమెంట్ చేస్తారు? అబ్సల్యూట్గా ఇట్లా నామాలు రాసుకొని సాక్షాత్తు ఆ జటాధరుడు దిగినట్టే దిగుతాడు సంభాజీ మహారాజ్. జటాధరుడు దిగినట్టే వెనుకకేని బ్యాక్గ్రౌండ్ నామస్మరణతోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తుంటుంది. మీకు చెప్తున్నా ఒక కైలాసానుభూతి కలుగుతుంది ఆడ. దాని తర్వాత ఒక వార్ఫేర్ స్ట్రాటజీ పొలాలలో తీస్తారు ఫ్రెండ్స్. ఎంత స్మార్ట్ ఉండే, ఎంత బుద్ధినిష్టతోనుండే, ఎంత చతురత ఉండే, ఎంత ధీరుడుండే, ఎంత వీరుడుండే. అబ్సల్యూట్గా మీకు ఆ వార్ స్ట్రాటజీ చూపుతారు ఒక పొలాలలో. దాని తర్వాత గద పట్టుకొని దిగుతాడు చూడు ఒక వార్లా ఛత్రపతి సంభాజీ మహారాజ్. సాక్షాత్తు లంకను దహనం అగ్నితో నలికి పడేసిండు చూడు హనుమంతుడు. అట్లా కనబడతాడు. ఆయనని సంకెళ్ళతోని బంధిస్తారు. ఆ డైలాగ్ ఒకటి ఉంటుంది, జబ్ తక్ ఉన్కే హాత్ కులే హే ఉన్కు రోక్ పానా నా మున్కిన్ హే అని అన్నట్టు మాట్లాడతారు. కట్టేస్తేనే ఆయన వర్కౌట్ అవుతుంది అని చెప్తారు. కట్టేస్తారు, అరెస్ట్ చేసి తీసుకొస్తారు. ఆయన గర్జనకు ఒక్కొక్కడికి ఉచ్చబడుతుంది. ఉచ్చ. అండ్ మోర్ ఓవర్ నాకు నచ్చింది ఏంది తెలుసా? అరే ఔరంగ్,
నేను బతుకున్నన్ని రోజులు, హైందవ స్వరాజ్ మరాఠా సామ్రాజ్యం ఉన్నన్ని రోజులు డెక్కనే కాదు బిడ్డ, నీ నెత్తి మీద నేను కిరీటం పెట్టనియా. ఆడు కిరీటం పెడతాడు ఔరంగాడు కింద. ఛత్రపతి సంభాజీ మహారాజ్ని, ఈ మరాఠా రాజ్యాన్ని కంప్లీట్గా నేను నాశనం చేసినాకనే కిరీటం పెట్టుకుంటానని. అండ్ ఒక కవి సమ్మేళనం ఉంటుంది, మన ఆ పేరు గుర్తొస్తలేదు, ఐఎమ్ సారీ ఫ్రెండ్స్, నేను క్షమాపణ చెప్పాలా, పేర్లు నాకు జర రికలెక్ట్ అవుతలు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక పోయట్రీ ఉంటుంది, లాస్ట్ పోయట్రీ. అమ్మ తోడు మీ కళ్ళలకెన్ సుక్కబడకపోతే. బాధను బాధ్యతగా తీసుకొని చూపించిండు, బాధను బాధ్యతగా తీసుకొని చూపించిండు. అండ్ ప్రతిసారి ఆయన కలిగిన బాధల ఆ డైరెక్టర్కి కాళ్ళు మొక్కాల, కళ్ళల్లో సీకులు పెట్టి కూర్చున్నప్పుడు, తన నాలుకని గుంజినప్పుడు, అప్పుడు ఒక వర్డ్ వస్తుంది ఫ్రెండ్స్, మనసా వాచా కర్మన ఇనుండ్రది ఒక మాట. ఏంది తెలుసా? అది జగదంబ అని ఒక వర్డ్ వస్తుంది. అంటే జగన్మాత జగదంబ ఎంత పవర్ఫుల్, మన బాధను తను బాధ్యతగా తీసుకొని ఆ బాధను కరిగించే శక్తి ఆ పరాశక్తి అని చెప్పి ఆ హార్డ్లీ 5 seconds జగదంబ మనసులో అనుకుంటాడు. ఐ మీన్ ఒక్కొక్క సన్నివేశం ఇక నువ్వు చూడలేదనుకో, నేను జనరల్లీ సినిమాలు చూడ, ఇది పర్టికులర్గా నా పిల్లలతో కూడా వైపు చూసిన, ఇంకొకసారి కూడా చూస్తా. నేను పోయేటప్పుడు కూడా చెప్తా, దయచేసి మీరు అందరూ ఆ థియేటర్లోకి వస్తారని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. మీ కాలు మొక్తా, మన చరిత్ర మనం చూడాలా, నేర్చుకోవాలా, తెలుసుకోవాలా, పిల్లలకు కూడా చూపెట్టాలా, బాధలో కూడా బాధ్యత ఎంత ఉందో చూపెట్టాలి. ఆ ఔరంగాన్ పక్కన అని సైనికుడు అంట, మన రక్షక భటులు ఉంటారు, ఎవరు ఉంటారు కానీ, అప్పుడే రేగిస్తానమే ఐసే గులాబ్ కబ్ ఖిలెంగే షెహన్షా అని చెప్పి మాట్లాడతాడు. అంటే మా ఎడారిలా ఇట్లాంటి గులాబ్ పూలు పుడతాయనంటే వీడికి తెలిసింది ఏంది, కచ్ కందరికి వచ్చి చంపుతాడు అంతే. డెక్కన్ని తట్టుకోలే డెక్కన్ని ముట్టుకోవాలని అంటే ఇట్లాంటి వీర స్టోరీలు మనకు దాచిపెట్టిండ్రు. ఔరంగాన్ని ఔరంగ్ లెక్క చూపించారు, మొఘల్ గానికి ఎట్లా చూపెట్టాలనో అట్లనే చూపించిండ్రు, అలా జాతకాలు చూపించిండ్రు. నీ జీవితం నువ్వు తెలుసుకో. ఇంకా నువ్వు సెక్యులర్ డోంగ్ లెక్క నాటకాలు ఆడతావు చూడు, బాగ్దాగ్ గజ దొంగలు ఇడుకొచ్చి బాద్షాలైనరు. ఇప్పుడు నా దేశంలో ఏం లేకపోతే ఒక పీకుడు మొగుడు డైపరుద్దీన్ గారు మాట్లాడతాడు కదా, హమ్ తాజ్మహల్ బనాయా ఓ బనాయా, పక్కకు పెడదాం అవన్నీ. తండ్రులను సంపుకొని రాజ్యాలేలిన చరిత్ర మీది. తండ్రి స్ఫూర్తితో పులి జబడాలు చీరి మొఘల్ సల్తనత్కి ఛాతి పెట్టి నిలబడ్డ మొగతనం మాది. తండ్రిలు చంపుకొని రాజ్యాలేలిన చరిత్రరా మీది. మీరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఒకసారి ఫ్రెండ్స్, మళ్ళీ మీరు ఏడున్నా అలా నాయనకు ఏదైతే గౌరవం మనం ఇస్తామో తన కొడుకు కూడా అదే గౌరవం ఖచ్చితంగా మనం ఇవ్వాలి. ఏదైతే ఘోషణ మనం ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్కి మనం ఇస్తామో, ఆ శివుడి అంశానికి ఇస్తామో, ఆ శివుడి అంశమై ఇంకొక ఛత్రపతిని మనకిచ్చిపోయినందుకు ఒక్కసారి అందరూ నిలబడి మళ్ళొక్కసారి ఆయనకు ఈ ఘోషణ అంకితం చేద్దాం. మహా తేజస్వి, మహాప్రతాపి, బుద్ధినిష్ట, చరిత్ర సంపన్న, ధీర వీర, ధర్మవీర శ్రీ 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 ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి జగదంబ నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఇప్పుడు వస్తా, వీళ్ళు ఉన్నారు కదా కొంతమంది, ఇప్పటిదాకా అన్న కదా పులికి పులిబుడ్డనే పుట్టింది, బంతి పువ్వుకు బంతి పువ్వే పుట్టింది, ఇక్కడ చామంతి పువ్వు పుట్టలే కదా. కాకపోతే ఒక ఎక్స్పెరిమెంట్ చేసిర్రు విదేశీలకి తీసుకొచ్చి, బంతి షేమంతి అని శంకర జాతి పువ్వు పుట్టింది, సంకనాకీయనికి దేశాన్ని. ఇంకా నేను ఇంత పవిత్ర పావనమైన ఆత్మల గురించి మాట్లాడిన తర్వాత ఈ అడ్డమైన వాళ్ళది మాట్లాడి నా ఆత్మాభిమానాన్ని కూడా కించపరచుకోలేక. భారత్ మాతాకి జై. దీనికే ఒక చిన్న కంటిన్యూయేషన్ ఏందనంటే ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రాజస్థాన్లో 3rd లాంగ్వేజ్గా ఉర్దూని తీసి కుర్చీ మడత పెట్టి అని అన్నది రాజస్థాన్ ప్రభుత్వం. మన సర్కారు ఉంటే మన డెసిషన్స్ ఎట్లుంటాయో చూడుండ్రి. ఏ పేపర్లోనన్నా వచ్చిందా? ఏ సోషల్ మీడియాలోనన్నా మాట్లాడుతున్నారా? చర్చ జరగాలనా వద్దా? రాజస్థాన్లో మన సర్కారు ఉన్నది. ఉర్దూ ఏంది? ఉర్దూ ఎక్కడికైనా వచ్చింది? ఇది బాబర్ దేశమా భారతదేశమా? ముమ్మాటికి నిన్న ఇయాల రేపు ఎల్లప్పుడూ ఇది భారతే. మా గురువుగారితో ఇవాళ పొద్దున మాట్లాడుకుంటా నేను వస్తున్నా, ఆయన ఒక చిన్న సన్నివేశం చెప్పిండు నాకు మా గురువుగారు. అది కరెక్ట్. నీ నేషనాలిటీ ఏంది అని అంటే ఇండియన్ అని రాస్తా, నీ రిలీజన్ ఏంది అని చెప్పి రాస్తే నువ్వు హిందూ అని రాస్తా. బట్ ఒక సనాతన ధర్మ ఫాలో అయ్యేటోడికి నేషనాలిటీ హిందువే,
అని రిలీజను హిందువే, నాది రిలీజన్ కాదు కదరా, నాది ధర్మం. అందులో రిలీజన్ ఏంది, నేను శైవుడిని ఉండొచ్చు, వైష్ణవుడిని ఉండొచ్చు. ఈ డిఫరెన్స్ అనేది మధ్యలో ఏవైతే వచ్చినాయి ఉన్నాయి చూడు, ఇది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నా ధర్మంలో ఎప్పుడు క్రియేట్ చేయలే. దీన్ని పెంచి పోషించి నెయ్యేసి దాన్ని లేపింది మీరు. దానికి బలైనం మేము, నేను కాదని అంటలేను. అందుకే ఇప్పుడు నా బలగాన్ని దగ్గర తీసుకురావడానికి చూస్తున్నా. ఇవాళ నా బలగం నా భారత్లోనే కాదు, యావత్ ప్రపంచంలో దగ్గరగా అవుతున్నది. రాజస్థాన్లో చిన్న అడుగు పడ్డది, ఉర్దూ పక్కకు జరుపు, సంస్కృతి కాదురా థర్డ్ లాంగ్వేజ్ కింద పెట్టాలా అని చెప్పిండ్రు. ఇది చుమ్మేశ్వరి స్టెప్పా కాదా? ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇవాళ జపాన్ టోక్యోలా నీ నా గర్వం, నీ నా గౌరవం, నీ నా గర్జించి మాట్లాడే హైందవ స్వరాజ్ సంస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ టోక్యోలో కనబడుతున్నది. బాబర్ గాంధీ పెట్టిర్రా, ఔరంగాంధీ పెట్టిర్రా, అక్బర్ గాంధీ పెట్టిర్రా, బిడ్డలను పెళ్లి చేసుకున్న షాజహాన్ గాంధీ పెట్టిర్రా? పెట్టరు. ఇజ్జత్ పోతుంది పెట్టుకుంటే, ఉన్నది ఏందని చెప్పుకోనికి వెళ్ళదు. ఇది ఫ్యాక్టు. సో ఈ ధర్మంలో పుట్టినందుకు నువ్వు గర్వించు, గర్జించు. అడ్డొచ్చిన వాళ్ళందరినీ కుర్చీ మడత పెట్టి భారత్ మాతాకి జై నీకు అప్పచెప్తున్నాయి. నువ్వు కమెంట్ ఫిలప్ చేసుకో.